నిన్న ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో వీడియో పెడితే దానికి చాలా మంది కామెంట్ చేస్తూ ఉంటారు, కానీ ఏదానిపైన స్పందించాను నేను. ఈ ఒక్క కామెంట్ పైన ఎందుకు స్పందించాల్సి వచ్చిందంటే పాపం పెద్ద ఆయన ఉన్నట్టున్నాడు, మధుసూదన్ గుప్తా. బహుశా ఆయన ప్రొఫైల్ కూడా ఓపెన్ కాలే, ఎందుకంటే ఆ ప్రొఫైల్ కూడా ఆయన ఓపెన్ చేసుకునే విధంగా ఓపెన్ కాకుండా పాపం సీక్రెట్ గా పెట్టుకున్నాడు. బహుశా అది ఆయన వ్యక్తిగతం కావచ్చు, లేకపోతే భయం కావచ్చు, మాకు తెలియదు. కానీ ఆయన చెప్పిన కామెంట్ ఏమిటి అంటే, ఇంత చదువుకునేవు కదా నువ్వు, ఓసారి ప్రభుత్వం ఉద్యోగం తీసివేయడం కుదరదు కదా, సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ ఊరికి కూర్చోబెట్టి జీతాలు ఇస్తా ఉన్నారు, వాళ్ళ వల్ల బొట్టు ఉపయోగం లేదు. ఏమి వచ్చిన ఉద్యోగాలన్నీ కూడా, సచివాలయ ఉద్యోగాలన్నీ కూడా 90% మంది వాళ్ళకి ఇచ్చుకునే అంతకుముందు సాయిరెడ్డి చెప్పినాడు. మరి ఇవన్నీ ఏకంగా మీ హయాంలో గ్రూపుని ఎంత బాగా అమలు చేశారు, ఇప్పటి కోర్టులో తిరుగుతా ఉన్నారు. మీరు ఏ రకంగా ఉద్యోగాలు ఇచ్చారో మీ నిర్వాహకం అంతా బయట పెడితే ఇప్పుడు ఉన్న ఉద్యోగులు అందరూ బయటికి వెళ్లిపోవాలా అని పెట్టారు. అంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే, సచివాలయ ఉద్యోగులందరూ ఖాళీగా ఉన్నారు, వాళ్ళ 90% మంది జగన్మోహన్ వాళ్ళకి ఇచ్చుకున్నాడు, గ్రూప్ 1లో ఫ్రాడ్ జరిగింది అని చెప్పినాడు. పెద్ద ఆయన కదా, కొంచెం గౌరవంగానే ఆయన సమాధానం చెప్పాలా. సచివాలయ ఉద్యోగులు సుమారుగా 1,27,000 పైచీలకు 1,27,775 మందో ఎంతమందో ఉన్నారు. సుమారు 15,004 గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు కలిగి ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి మంజూరు చేసినట్టు ఇవన్నీ వాళ్ళందరూ ఖాళీగా కూర్చో ఉన్నారు, ఏం ఉపయోగం లేదు కదా అంటాడు ఆయన. ఈ రోజు అయ్యా మధుసూదన్ గుప్తా గారు, కాస్తన్నా మీకు బుద్ధి జ్ఞానం బాగా పనిచేస్తా ఉంటే పెద్దోడి నువ్వు. ఈరోజు అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు రీసర్వే చేస్తే పొలాలని జగన్మోహన్ రెడ్డి ఆక్రమించుకుని ప్రచారం చేశారు కదా. ఈ రోజు గ్రామ సచివాలయ ఉద్యోగులు లేకపోయి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా భూ సర్వే సక్సెస్ఫుల్ గా జరిగేదా? అది కేంద్ర ప్రభుత్వం స్కీమ్, అది జరిగేదా చెప్పు. తర్వాత ఈరోజు ఎన్నికల కమిషన్ జరిపింది, సచివాలయ ఉద్యోగులే కదా చేసింది. ఈ రోజు సచివాలయ ఉద్యోగులు లేకపోయి ఉంటే ఆంధ్రప్రదేశ్ లో గాని భూ సర్వే గాని ఇంత బాగా జరిగేదా? సమాధానం చెప్పు. వాళ్ళ కూర్చొని ఊరికి తింటారా జీతాలు? ఇంకో మాట అన్నావు, 90% మంది జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఇచ్చుకున్నారని. ఇక్కడ నీ కనీసం అని ఇంత పెద్ద వయసు ఉంది, నీకు జ్ఞానం రొంతన పనిచేస్తుందా? అంత పారదర్శక ఉద్యోగాలు జరిపితే మరి సచివాలయ ఉద్యోగాలు అంత 90% మంది వాళ్ళకి ఇచ్చుకుంటే ఆపొద్దు. మరి ఎందుకు ఈ కూటమి ప్రభుత్వం నాయకులందరూ ఎందుకు రచ్చ రాయబారాలు చేయలే, ఎందుకు ఉద్యమాలు చేయలే, ఎందుకు కోర్టుకు పోలే? కాస్తన్నా బుద్ధి పనిచేస్తా సమాధానం కూడా చెప్పాలా. ఊరికి ఏదో పెడితే రేపు మాట్లాడడం కాదు, అర్థమైందా? కాబట్టి సచివాలయ ఉద్యోగులే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద దిక్కుగా పనిచేస్తున్నారు. సచివాలయ ఉద్యోగులే ఈ రోజు పరిపాలన వ్యవస్థకు పట్టుకొమ్మలుగా పనిచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ముందు చూపుతో ఏర్పాటు చేసినట్టు అవన్నీ. కానీ అదే పని జగన్మోహన్ ఇంతకు ముందు చేసింటే మీరందరూ గగ్గోలు పెట్టినారు, జగన్మోహన్ రెడ్డి భూములు ఆక్రమించుకుంటున్నాడు. మరి ఈ రోజు సర్వే చేస్తుంటే ఏం చేసినారు? సర్వే జరగలేదా? భూ సర్వే జరగలే? కొత్త పాస్బుక్ మంజూరు కావడంలే? కేవలం పాస్బుక్ లో జగన్మోహన్ రెడ్డి తన ఫోటో వేసుకుంటాని ఇదంతా చేసి రచ్చ రాయబారాలు చేసి మీరు ప్రజల ముందు జగన్మోహన్ రెడ్డి అంతా అన్యాయంగా మాట్లాడి దుమ్మెత్తిపోసి ఇవన్నీ చేసినారు. ఎందుకు ఇవన్నీ? ఊరికే సచివాలయాలు 15,000 సచివాలయాలు, 1,27,178 సచివాలయాల ఉద్యోగులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి గుండెలాగా పనిచేస్తా ఉన్నారు.